హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పెసరపప్పు తోటకూర. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కచ్చకచ్చగా దంచుకున్న 4 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా పెసరపప్పు వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఓ 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాలు కలుపుకొని ఉడికించుకుంటే వేడి వేడి తోటకూర రెడీ అయ్యింది. తోటకూర పెసరపప్పు కూర రెడీ అయ్యిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.